ఫాగీగా భలే ఉంది. బాగుంది కదా. ఒక తెల్ల డ్రెస్ మొన్నే కొత్తది కొనుక్కొని పొద్దున్న రేటా కట్ చేసుకొని వేసుకొచ్చింది. ప్లేట్లు పనుకుంది నిన్నమాట మా అమ్మ. దెబ్బకి వైట్ డ్రెస్ కాస్త ఎల్లో డ్రెస్ అయిపోయింది అంతే. మా డాడీ ఓకే వీఆర్ గోయింగ్ ఇన్ జీప్. ఇప్పుడు జీప్ నీ ఫోన్ పోతే నాకు సంబంధం లేదు. పట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ ఇవ్వలేదు. జీప్ లో పోతా ఉంటే చాలా బాగుంది. నాకు మున్నార్లో మనం ట్రెక్ చేసాం, గుర్తుందా? ఆ ఫీలింగ్ వస్తుంది. అంగనే వాతావరణం మారింది, చల్లగుంది. నడవడం హెల్త్ కి మంచిది రుక్కు. ఒకే రోజు అంత నడిస్తే మోగాలు చెప్పులు అరిగిపోతాయి. రోజు రామ్ మైనాడికి. నాన్న ఏదైనా అమ్మేసి ఇచ్చి మంచి పెడాడన్న ఒక ఇల్లు, పైగా అపార్ట్మెంట్ తీసుకొని రోజు తీసుకుంటా. 25 lakhs అపార్ట్మెంట్ రావడం. 25 lakhs అపార్ట్మెంట్ విలేజ్ అంట. ఏం వాళ్ళు చెప్పారు, మేము వినాలా? వాళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ ట్రైబల్ విలేజ్ ఉండింది, ట్రైబల్స్ అందరూ అంతమైపోయారు, అందుకే అంతమైపోవాలా అక్కడికి వెళ్ళిపోయినారు. రైట్ మెట్లు. మనకేంటంటే కంకర వచ్చిన బొంతరాలు ఉంటాయి, ఇక కంకర తరి సంబంధం లేని బొంతరాలు అండి. నేను చెప్పి అదే. ఓహోహో ద విలేజ్. అప్పట్లో ఈ ట్రైబల్ ఇల్లు ఎలా ఉంటుంది బాగున్నది. ఇక్కడ ఒక ఇల్లు ఇస్తారేమో, కొనుక్కుందా? ఏమో నేను కూర్చోాలా. చల్లగా ఉంది కూర్చుంటే. జ్యువెలరీ అక్క అప్పట్లో మా నల్ల పూసలు, నల్ల పూసలు కాయిన్స్ పైన ఎంబ్లెమ్ ఉంది, ఇండియన్ ఎంబ్లెమే. 5 రూపీ కాయిన్. 5 కాయిన్స్ పెట్టారంట. నా లోపల ఏదో ఉందాగు. దుర్గాదేవి నల్ల పూసలు, ఇవి 5 రూపీ కాయిన్స్. దాన్ని వీళ్ళు వేసుకొని తిరిగే వాళ్ళ. 5 రూపీ కాయిన్స్ కాదు, రింగ్స్. మోడర్న్ ఆదివాసి. కటింగ్ హెయిర్ కట్ చేసుకున్నారు, బేబీ క్రాఫ్ట్ చేసుకున్నారు. మోడర్న్ ఆదివాసి మా అమ్మ. మోడర్న్ ఫ్లవర్స్ ని ప్లగ్ చేయకూడదు రాస్తున్నారు. డోంట్ ప్లగ్ ఫ్లవర్స్. ఇది పట్టుకొని దిగే వాళ్ళేమో, ఇదంతా పట్టుకొని దిగే వాళ్ళేమో. ఇంత మోడర్న్గా అంత ఇదిగా వాళ్ళు చేసుకోలేదు కదా. వీళ్ళు ఏంటంటే వే కోసం అని పెట్టారు ఇదంతా, అంతే తప్ప వాళ్ళు పెట్టుకుని ఉన్నారని కాదు అర్థం. మనం నడవడం కోసం చేశారు అంతే తప్ప ఈ లాథరైడ్ స్టోన్ కూడా వాళ్ళు వేసుకొని ఉండరు. ఉంటారా ఏంటి? బాహ్య ప్రపంచంలో సరిగ్గా సంబంధాలే ఉండదు. ఇది ట్రైబ్ హెడ్ది. ట్రైబ్ హెడ్ ఇల్లు. చెప్పులు తీసేసి వెళ్తున్నాడు నా తమ్ముడు. వెరీ గుడ్. క్యాంప్ ఫైర్ కదా, ఇల్లు వండుకోవడానికి.
వీళ్ళవి చూడండి నాన్న బుట్టలు. చేపలు పట్టడానికి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? ఉంటాయమ్మా, ఇప్పట్లో జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి నీకు వాటర్ లేదని నువ్వు అనుకుంటున్నావు. తొట్టి. చెరువులు అన్ని ఉన్ని ఉంటాయి కదా. ఆహా, ఇంటికి 2 డోర్లు. వంటిల్లు, కిచెన్, కిచెన్. చిన్న పిల్లల్ని పనుకోబెట్టే తొట్టి. అంటే ఇక్కడ పనుకోబెట్టి ఉయ్యాల. అక్కడ వండుకుంటా ఉంటుంది. పైన ఉల్లిపాయలు పెట్టుకుంటారా ఆరబెట్టుకోవడానికి? చీపర్ కట్ట బాగుంది. బాగున్నాయి. అలా అరుగు మీద కూర్చొని దాయాలాట ఆడుకుంటే సూపర్ ఉంటది. ఇక్కడ చంపిస్తూ డైరెక్ట్ రాసి ఇలా వేసుకుని లైట్ గ్రీన్ ఉంటుంది. ఓకే, ఈ ఇల్లు కొంచెం మోడర్న్ ఇల్లు. మోడర్న్ లాంటిది. లేదు, వీళ్ళు ఆఫీస్ కోసం పెట్టుకున్నట్టున్నారు. బాగుంది. నేను చూడ్డానికి దయ్యంలా ఉన్నా. సో ఇండోర్ పంచాయత్ సిస్టమ్. దాటిపోతుందంట. అలాగే దాటిపోతుంది. లోయలు పడతారు. టైగర్స్ లైన్స్ అన్నీ వస్తాయి. మొక్కను కొట్టేద్దామా అని చూస్తున్నారు. ఏం మొక్కను కొట్టేస్తున్నావు? వాళ్ళు చెప్తారులేరా, ఏ లింగాక్షివి గింజలు కొట్టేస్తుందిరా. తెల్ల లింగాక్షి మన ఇంట్లో కూడా ఉంది కదా. మరి ఎందుకు కొడుతున్నావు? ఓహో, ఆ కలర్ ఎప్పుడు చూడలా. బ్యాగ్ లో వేసుకో. దొంగ ఈ కూరగాయలు ఎక్కడ చూసుండమా? ఏం కూరగాయలు అయ్యే? పందిరి చిక్కుడుకాయలు. ఏం బీరకాయలు? ఏం కాయలు అవి? స్టార్ ఫ్రూట్ ఎందుకు అట్లా పొడవుగా పెరుగుతుంది? అమ్మా ఈ పింక్ కూడా బాగుంది మా. పర్పుల్ పింక్ మా. అక్కడ వైటిష్ పింక్ ఉంది చూడమా. కొట్టేసా ఎవరు చూడట్లేదు. రాగు ఉంది పింక్ది లేదా? సరే ఇట్లా నీకు ఇంకోటి చూపిస్తా. ఈ పింక్ చూడు ఎంత బాగుందో. దీన్ని కొట్టే. ఎవరు రావట్లేదు, నేను చూస్తున్నా. కొట్టే. ఈ పింక్ది తెలీదు. చెట్లు అయిపోయి. దొంగ 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 దొంగ. అక్కడ పల్లె నిమిష చెయ్యి పోవట్లేదు. ఎవరికైనా గింజలు కావాలంటే మా అమ్మకు ఫోన్ చేయండి. కర్ర తిప్పు, జరుకోమా. కర్ర తిప్పు.
సంబంధంలా ఏం చేశాడు? ఇల్లు కూల్చేస్తున్నాడు ఇల్లు సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, మనకు సంబంధం. అప్పుడు సింపుల్ గా వాడేవడం మాకు తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఎవడో మాకు పోలికలు కూడా లేవు కాదు నిమిష, పోలికలు లేవు మాకు సంబంధం అన్నట్లా ఎదవం చూస్తేనే అలాగుందంటారు అందరూ. తెల్లగుంటే సరిపోద్దా? గుజ్జు లేదు బ్రెయిన్ లో. అమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. పిల్లలన్నా మేనేజ్ చేయొచ్చు కానీ మా నాయన మ్యాచ్ ఆడవాళ్ళు షాపింగ్ ఎక్కువ చేస్తారంటారు. అబ్బే అమ్మని మీ నాన్న షాపింగ్ ఎక్కువ చేస్తున్నాడు నిమిష. అంటే కాదు మా నాన్న పాప చిన్నపిల్లకాయలు బొమ్మలు అడగట్లేదు, మా వాడు పాపం బొమ్మలు చూడు. బొమ్మలు ఆడుకునే మన వయసు ఆడిది. నేనేమి అడగట్లా, మీ నాన్న ఏ షాప్ కనిపిస్తే దూరదామా అంటాడు, లాక్కొస్తున్నాడు. చాలేరా ఇడే ఎంతో రాక్షన్ చేస్తున్నాడు ఈరోజు. మంచి గాలి వస్తుంది నాకు, ఎందుకు ఆహ్లాదకరంగా ఉంది. రండి మాత్రం ఫోటో దిగుదామా? చూడు నాకు అరబడి చిన్నగుందని చెప్పి క్లోజ్ చేస్తున్నారా? వర్షం వచ్చేలా ఉందంట. టూరిజం వీళ్ళు బతకాలంటే మరి ఇంటిదిరేనా చెప్తాను నేను ఇందాక. ఏదైనా ఒక ఇంత పెద్ద కట్టెట్టుకొని రావాలి బ్యాగులో పెట్టుకోవాలి. నేను నువ్వు అంటే డబ్బులు, ఆ అంటే డబ్బులు. ఆడ ఇది బోటింగ్ కూడా ఒక 450 అది తీసుకున్నారు. ఇంకా 5 కాలా కానీ వర్షం వస్తుందని చెప్పి ఆపేశారు. మన లక్ మనం ఏం చేయలేం. చెత్త చాలా మంచి మీ నాన్న కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశాడు, వెళ్దాం చేద్దాం నలుగురం అని. అన్నాడు. రేపు పొద్దున మీ నాన్న దేనికి అంత ఎంకరేజ్ చేయడాడు, బోట్లో వెళ్దామా అన్నాడు. చూడు అడుగుండాల్సింది మనం, ఏం కాదండి నలుగురికి ఇచ్చేయండి. ఏమన్నా ఉందా? ఎంతసేపు తడవు? కాసేపే. వర్షం స్టార్ట్ అయింది. పదండి యూటర్న్. గాలితో పాటు వర్షం వస్తుంది. లోపల ఏదో ఉంది నిమిషాలు, అందరూ వెళ్తున్నారా? వర్షం ఉంది ఇప్పుడు. మా నాన్న చూడు ఆడికి వెళ్ళిపోయాడు. ఏమండి వాన రావట్లేదు, పోదామా? ఉరుముల తాత ఉరుస్తున్నాడు, మెరుపుల తాత మెరుస్తున్నాడు. పూలు అదే ఆకలి పూలు. ఇప్పుడే మళ్ళీ ఉల్టా వచ్చాము. వర్షం పూలు అనుకోవాలి. ఏంటది వర్షం వస్తుంది అనుకొని. మష్రూమ్స్ చూడు, మష్రూమ్స్ చూడు. తింటే పోతాం నాకు తెలుసు కదనా. ఫంగస్ తింటే పోతాం. చేసినా కానీ టికెట్ ఫస్ట్. మా బొగుడు విలేజ్ చూడమా. అవన్నీ కలిపి ఒక్క పక్క పక్కన పెట్టాలి, బాగుంటుంది. బీ బ్యాగ్స్ అచ్చుడు. హనీ బీ కూడా ఉంది, హనీలో దూరడానికి ట్రై చేస్తుంది. ఎక్కడ అడుగుదో. అవును సరే. ఇదేంటండి నిమిషా, ఇది గీలాగా ఉంది. బీ గీ కోకో బటర్ ప్యూర్ చాక్లెట్. దిస్ చాక్లెట్ నో షుగర్. వేఫర్ రోల్ చూపించింది కానీ కొనట్లేదు మా అమ్మ. ఉండలు మన ఇంట్లో ఉండాలి. అవి గట్టిగా ఉంటాయి, గట్టి చిక్కీలు, దాన్ని ఏదో అంటారు. ఇది కాదు, ఊర్లో గట్టిగా ఉంటాయి, గట్టి మిఠాయిలు. అవి కాదు, ఇది
స్పైసెస్. చూసారా ఎగ్జాంపుల్, మీ నాన్న షాపింగ్ చేయడంలో నెంబర్ 1 అని చూపించడం. మా డాడీ షాపింగ్లో నెంబర్ 1 గైస్. మేమేం చూడట్లే, మా డాడీని అన్నీ కొనుక్కుంటున్నాడు గైస్. మనసు అలసిపోయావా? బోరు కొడుతుందా? మీ నాన్న తీసుకుంటా, లేకపోతే నువ్వు తీసుకో. ఆర్డర్ చేయనా ఇంకా చపాతి? చాలైనా లేదు లేదు లేదు. మాటనేది లేదు, భాషనేది లేదు, చూపు భాష నాకు చాలులే. నిన్ననేది లేదు, రేపనేది లేదు, నేటి రోజు నాకు చాలులే. నాన్నదే లేదు, నేనన్నదే లేదు, నాలోన విరి తోట విరబూసే